పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో రేషన్ డిపో డీలర్స్ మాట్లాడుతూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మొబైల్ వాహనాలు పెట్టి తమకు అన్యాయం చేసిందని, ఎలక్షన్స్ కు ముందు కూటమి ప్రభుత్వం తనకు న్యాయం చేస్తానని తెలిపిందని, అన్నట్లుగానే మొబైల్ వాహన విధానాన్ని రద్దు చేసి తమకు పూర్తి న్యాయం చేసినందుకు సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని, ఆంధ్రప్రదేశ్లో సుమారు 30,000 రేషన్ డిపోలు ఉన్నాయని, తాము ఎప్పుడూ ప్రజాసేవలో నిమగ్నమై ఉంటామని తెలిపారు. నా పేరు ఎంఈ సుబ్బయ్య, భీమవరం మండలం రేషన్ షాప్ డీలర్స్ అసోసియేషన్ సెక్రటరీని. ఈ వ్యవస్థ గత 30-40 సంవత్సరాలుగా ఉన్న వ్యవస్థని గత ప్రభుత్వం మమ్మల్ని తీసేసి ఆహార భద్రతా చట్టం ప్రకారం వ్యతిరేకంగా మూడో వ్యవస్థని, ఎండి అనే వ్యవస్థను తీసుకొచ్చి మమ్మల్ని రోడ్డును పడేసింది. ఆ రోజున ఎన్ని మా సంఘం ప్రెసిడెంట్ అయిన మాధురావు గారు ఎన్ని విజ్ఞాపన పత్రాలు ఇచ్చినా ఏమో అసలు ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదండి. జగన్ గారు కనీసం ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు. ఒక డీలర్, చక్రి అనే డీలర్ రాజమండ్రి నుంచి మరి తాడేపల్లి ప్యాలెస్ వరకు పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళారు. నేను ఇంటర్వ్యూ సాధిస్తానని కనీసం ఆ పాదయాత్ర చేసిన కూడా స్పందించి కూడా డీలర్స్ కనీసం గౌరవం ఇవ్వలేదు, కనీసం ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు చేసినా చేయకపోయినా మా కష్టం సుఖాలు తెలుసుకున్నది వేరు, అది వేరు అండి. అలాగే ఈ ఉద్దేశం మా మాధవరావు గారు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం మన ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ లీడరు పురంధేశ్వర్ గారికి, వీళ్ళందరూ ప్రతిపక్ష నాయకులు అందరూ కలిసి మా పరిస్థితి ఇది, మాకు వృత్తి పోగొట్టేసారు, మేము రోడ్డును పడ్డామని అది తిరిగి చాలా సంవత్సరాలు కష్టపడి ఎలక్షన్ ముందర మేనిఫెస్టోలు కూడా పెట్టించిన ఘనత మన మాధవరావు గారి సంఘాన్నేనండి. ఇప్పుడు మా రాష్ట్ర సంఘాలు ఒక 5 రామారావు గారు వచ్చిన తర్వాత మరి ఈ చట్టాన్ని మరి కిలో ₹2 బియ్యం చేసి ఆయన మరింత పటిష్టం చేశారు. మన పీడిఎస్ ఈ డీలర్స్ సంబంధించిన మరి ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ, దీన్ని కిరణ్ కుమార్ రెడ్డి గారిని కానీ, మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దీన్ని ₹1 బియ్యం చేసి మరిన్ని 12 సరుకులు వచ్చి మరి ప్రజలకు మరింత ప్రీమియం చేసి దీన్ని మరింత పటిష్టం చేశారు. మరి ఈ పీడిఎస్ వ్యవస్థని మరి ఎలాంటి వ్యవస్థని ప్రజలకి ఎంతో అందుబాటులో, మరి డీలర్స్కి ప్రజలకు ఉన్న మరి అనుబంధం కానీ, ఒక ర్యాపో కానీ ఎవరికి ఉండదు. వారికి ఎప్పుడు కావాలంటే అప్పుడు సరుకులు తెచ్చుకుని పనులు చేసుకున్న తర్వాత వారు ఇబ్బందులు లేకుండా అనుక్షణం మనం అందుబాటులో ఉండి వారికి సరుకులు అందించే వాళ్ళం. మరి మా మధ్య ఉండే రిలేషన్షిప్ని ఒక వ్యక్తి వచ్చి దీన్ని ఈ వ్యవస్థని నిర్వీర్యం చేసి ఎన్నో వ్యవస్థలని అడ్డగోలుగా విభజించి నాశనం చేసి ఇది మొత్తం రాష్ట్రాన్నే అతలోకుతలం చేసేసి మమ్మల్ని డీలర్స్ వ్యవస్థని నాశనం చేసి మమ్మల్ని ఒక 5 సంవత్సరాలుగా ఒక పాండవులు వనవాసం చేసినట్టుగా, మరి శ్రీరాముడు అరణ్యవాసం చేసినట్టుగా 5 సంవత్సరాల నుంచి మేము ఎన్నో కష్టాలు పడి అప్పుల పాలైపోయి డీలర్ల రోడ్డు మీద పడి పరిస్థితిని తీసుకొచ్చారు. మరి ఇది కూటమి ప్రభుత్వం ధర్మమే గెలుస్తుందనే ఒక విధంగా ధర్మాన్ని జయించి ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందని డీలర్స్ నిరూపించారు. ఈ కూటమి ప్రభుత్వం మాకు 1 సంవత్సరం అవుతుంది. జూన్కి కూటమి ప్రభుత్వం వచ్చి మరి వారు నిజంగానే ప్రజలకు అందుబాటులో ఉండాలంటే ఇదే కరెక్ట్ సిస్టమ్ అని మళ్ళీ పూర్వం వైభవాన్ని మాకు తిరిగి ఇచ్చి డీలర్ జీవితాలను బతికించినందుకు కూటమి ప్రభుత్వం వారందరికీ కూడా డీలర్స్ తరపున, రాష్ట్ర డీలర్స్ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ జూన్ 1 నుంచి మేము డీలర్స్ అంతా కూడా వారితో మమేకమయ్యి మన చక్కగా ఈ మా డీలర్షిప్ని నిర్వహించుకుంటూ వారికి సరుకులు అవి అందించుకుంటూ మీ ప్రభుత్వానికి కానీ ఇటు డీలర్స్కి కానీ ఎటువంటి బ్యాడ్ నేమ్ లేకుండా మంచిగా ముందుకు వెళ్తామని చెప్పి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ముందుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా సివిల్ సప్లై మినిస్టర్ అయినటువంటి మన నాదెండ్ల మనోహర్ గారికి మా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటామండి. ఈ ఎండి అనే వ్యవస్థని ముందుగా నిర్వీర్యం చేయాలి. ఎందుకంటే వాళ్ళ వల్ల ప్రజలకు ఎక్కడా కూడా సరైన సరుకులు అందడం లేదు. వాళ్ళకి సంబంధించి 2,000 కార్డులు ఉంటే కనీసం 300-400 మందికి కూడా వాళ్ళు ఇవ్వట్లా వ్యాన్ ద్వారా వెళ్ళి. మా డీలర్సే కొద్దిగా గొప్ప అక్కడెక్కడో ఎవరో ఫోన్ చేస్తే వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళు మేమే కనుక్కొని వాళ్ళ దగ్గరికి పంపించడం జరుగుతుంది. వాటి వల్ల వాళ్ళు సరిగ్గా తీసుకోలేక ఇప్పుడు కూడా 90% అవ్వడానికి చాలా కష్టపడతారు. 17 రోజులు పడుతుంది. మా దగ్గర ఇచ్చినప్పుడు 5వ తారీఖు 6వ తారీఖుకి అయిపోయాయి ఖచ్చితంగా. అన్ని సరుకులు ఇచ్చేవాళ్ళు. వీళ్ళు వాళ్ళకి అవసరానికి తగ్గట్టు కొట్టుకుంటారు. వాళ్ళ జీతం మాత్రం వచ్చేస్తుంది. మాకైతే కమిషన్ వస్తుంది. వీళ్ళకి ఏంటంటే కొట్టినా కొట్టకపోయినా కానీ వీళ్ళ జీతం 21,000 వెళ్ళిపోయేది.
సో వాళ్ళకి కొట్టకపోయినా వాళ్ళకి బాధ లేదు. మేము బతిమాలి బాబు మాకు అవ్వట్లేదు, మమ్మల్ని చెంటేస్తున్నారు, వాటి నుంచి మాకు కలెక్టర్ గారి దగ్గర నుంచి ఎంఆర్ ఆఫీస్ అన్ని చోట్ల నుంచి కూడా మాకు ప్రెజర్ ఉంటుంది, వాళ్ళు ఎందుకు ఇవ్వట్లేదని మమ్మల్ని అడుగుతారు. సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని నాదెండ్ల మనోహర్ గారు ఇటువంటి ఆయన చేసిన వల్ల ఈరోజు మేము వృద్ధిలోకి వస్తాం. ప్రజలకు కూడా ఇక్కడి నుంచి సక్రమంగా అందుతుందని ఆశిస్తున్నాం.